వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో కొత్త చీపురిని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలో తెలుసుకుందామా? మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో వాస్తుశాస్త్రంలో ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి. అయితే తెలిసి తెలియకుండా ఈ చీపురు విషయంలో కొన్ని రకాల తప్పులు చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో అదేవిధంగా ఇంటిలో చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. అయితే చీపురును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అలాంటి చీపురుని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తీసుకురాకూడదు. ఇక చీపురుని ఎక్కడ పడితే అక్కడ కూడా ఉంచకూడదు. అయితే చీపురును ఈశాన్యం మూల, ఆగ్నేయం మూలలో పొరపాటును కూడా ఉంచకూడదు. ఇక నైరుతి, వాయువ్య మూలలో చీపురుని కనిపించకుండా పెట్టాలి. చీపురు విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు. అయితే శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇక పొరపాటును కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు అస్సలు చేయకూడదు. కేవలం కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలని వాస్తుశాస్త్రంగా మనకు తెలుస్తున్నది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.